మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి మీరు గాని మీ థర్డ్ ఇయర్‌లో ఉన్నా, ఫైనల్ ఇయర్‌లో ఉన్నా, లేదు ఈ 2025లోనే రీసెంట్‌గా మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యున్నా కూడా మీకైతే ఈ వీడియో డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. అసలు ఈ వీడియో దేని గురించిరా అంటే మనకి 2025లో ఆల్మోస్ట్ హాఫ్‌కైతే వచ్చేసాం. నెక్స్ట్ 6 మంత్స్‌లో జాబ్ తెచ్చుకోవాలి అన్న మైండ్‌సెట్ మీకుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే డెఫినెట్‌లీ మీకైతే హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. దట్ టూ ఎస్పెషల్లీ ఇన్ ఏ సర్వీస్ బేస్డ్ కంపెనీలో మీరు ప్లేస్ అవ్వాలనుకుంటే ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. సో నెక్స్ట్ 10 మినిట్స్ ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ 6 మంత్స్‌లో మీరు జాబ్ క్రాక్ చేయడానికి డెఫినెట్‌లీ మీకైతే హెల్ప్ అయితే చేస్తుంది. అండ్ గైస్ నేను ఈ వీడియోలో షేర్ చేసుకునే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గానీ, టిప్స్ గానీ, అసలు రోడ్ మ్యాప్ గానీ, ప్రతి ఒక్కటి నేను నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ నుంచి నేర్చుకున్నదైతే మీతో అయితే షేర్ చేస్తున్నా. లైక్ నేను థర్డ్ ఇయర్ నుంచి ఇప్పుడు దాకా ఒక 3-4 ఇంటర్వ్యూస్ దాకా అయితే అటెండ్ అయ్యా. బోత్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్. సో, నేను చేసిన మిస్టేక్స్ వాటి నుంచి నేను నేర్చుకున్న థింగ్స్‌నైతే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. సో, ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ ష్యూర్ మీకైతే. సో, అదనమాట. ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మొత్తం కంప్లీట్‌గా చూసి మీకెక్కడన్నా కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్ కొత్తగా వచ్చుంటే మాత్రం ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇంకొక హ్యాపీ థింగ్ ఏంట్రా అంటే మనం ఒక 2 డేస్, 3 డేస్ బ్యాకే 'హరిహర వీరమల్లు' ట్రైలర్ రియాక్షన్ కూడా చేసాం. సో, చాలా రోజుల తర్వాత ఎడ్యుకేషన్ గురించే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ రిలేటెడ్ వీడియో కూడా మళ్ళా చేసాం. సో, మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టిన కామెంట్స్‌కైతే హ్యాపీ అయితే అనిపించింది. అసలు ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ ఎందుకు చేయలేకపోయాంరా అంటే మీకు తెలుసు మనమైతే సీటీఎస్‌లో అయితే వర్క్ చేస్తున్నాం. మనకసలు టైమే దొరకట్లేదు. దట్ టూ మన ఎడిటర్ కూడా ఆ కైండ్ ఆఫ్ స్కిల్ నేర్చుకోవడంలో చాలా బిజీ అయితే ఉన్నారు. సో, వీక్లీ ఒక వీడియో అన్నా పెట్టాలి అనేసి మనమైతే ఎడ్యుకేషన్ మీద అయితే చేస్తున్నాం. బట్ ఇప్పుడైతే మనకంతే అన్నీ సెటిల్ అయితే అయ్యాయి. కొంచెం ఫ్రీ టైమ్ అయితే ఉంది. సో, యెస్ డెఫినెట్‌లీ మళ్ళీ మనమైతే ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ కూడా చేద్దాం. సో, ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ ఎవ్రీథింగ్. సో, బ్యాలెన్స్ అయితే ఉండాలి. అది ఉండాలి. దాంతో పాటు ఇది సో, ఉండాలి. ఆ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేద్దాం. ఇప్పటికే సుత్తెక్కువైంది. ఇంక డైరెక్ట్‌గా మెయిన్ థింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. వెన్ కమింగ్ టు ద టాపిక్ అసలు ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంట్రా అంటే సింపుల్‌గా చెప్పాలంటే అన్‌లైక్ మనకి గూగుల్, మైక్రోసాఫ్ట్ లాగైతే ప్రొడక్ట్స్ అయితే బిల్డ్ చేయవు. కానీ ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేవి వాళ్ళ క్లయింట్స్‌కి సర్వీస్‌నైతే ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి టీసీఎస్ అయితే గూగుల్ డెవలప్ చేసే ప్రొడక్ట్స్‌కి ఆ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ గాని, టెస్టింగ్ అయితే చేస్తూ అయితే ఉంటుంది. సో, ఇలాగ వాళ్ళకున్న క్లయింట్స్ యొక్క ప్రొడక్ట్స్‌కైతే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తుందనమాట. సో, అది సింపుల్‌గా మనకి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే. ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో మెజారిటీ ఎక్కువ హైర్ చేసుకునే కంపెనీస్ వచ్చేసి టీసీఎస్, డెలాయిట్, విప్రో, క్యాప్‌జెమినీ. సో, ఈ కంపెనీస్‌ని క్రాక్ చేయడం ఒకప్పుడు ఈజీయే. కానీ ఇప్పుడైతే కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ లెవెల్‌కైతే అప్‌గ్రేడ్ అయితే అయ్యారు. బట్ ఇక్కడ మనకి గుడ్ థింగ్ ఏంట్రా అంటే ఇప్పుడు చెప్పిన సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 95% వరకు సిమిలర్ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతారు. ఆ కైండ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్‌కైతే. సో, ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంట్రా అంటే, మనం ఈచ్ కంపెనీకి డిఫరెంట్‌గా అయితే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో, వన్స్ మన ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత, సో, మనం అట్ ది సేమ్ టైమ్ మనకెప్పుడు ఓపెనింగ్స్ ఉన్నా ఆఫ్‌లైన్‌లో గానీ, లేదు మనకి ఆ కైండ్ ఆఫ్ ప్లేస్‌మెంట్ కాలేజ్‌కే వస్తే డైరెక్ట్‌గా అయితే మనమైతే అప్లై చేసి వెళ్ళైతే క్రాక్ జేయొచ్చు. సో, మనం సిమిలర్‌గా ప్రిపేర్ అవుతాం కాబట్టి అట్‌లీస్ట్ ఒక కంపెనీ క్రాక్ జేయడానికన్నా డెఫినెట్‌లీ మనకైతే స్కోప్ అయితే ఉంటుంది. సో, ఈ కంపెనీస్ అన్నిట్లో మనకి మెజారిటీ ఉండేది 4 రౌండ్స్. ఫస్ట్ అయితే యాప్టిట్యూడ్, సెకండ్ వచ్చేసి కోడింగ్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో, ఇప్పుడు ఈచ్ రౌండ్‌ని ఎలా క్లియర్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేశా. ఈ కంపెనీస్ అన్నీ ఫస్ట్ రౌండ్‌లో ఫిల్టర్ చేయడానికి మెజారిటీ మనకి కండక్ట్ చేసే రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్. కానీ మనలో చాలామంది యాప్టిట్యూడ్ రౌండ్‌నే లైట్ తీసుకుంటారు. సో, అలాగే కంపెనీ వాళ్ళు కూడా మనల్నయితే లైట్ తీసుకుంటారు. సో, అలా లైట్ తీసుకోకుండా మనం నెక్స్ట్ రౌండ్‌కి వెళ్ళాలంటే మాత్రం డెఫినెట్‌లీ ఎఫర్ట్ అయితే పెట్టాలి ఫస్ట్ రౌండ్‌కైతే. సో, మనలో చాలామంది టాపిక్స్ తెలియక, తెలిసినా కూడా ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో తెలియకైతే క్వాలిఫై అయితే అవ్వలేకపోతున్నారు ఈ యాప్టిట్యూడ్‌నయితే.
బట్ ఇప్పుడు నేనైతే మీకైతే మెజారిటీ ఈ అన్ని కంపెనీస్ అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్తా. సో, వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలో రిసోర్సెస్ కూడా చెప్తా. ఫస్ట్ అయితే స్క్రీన్ మీద కనిపించే ఇంపార్టెంట్ టాపిక్స్‌నైతే నోట్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చూసేద్దాం. మనకి యాప్టిట్యూడ్‌లో మెయిన్‌గా ఉండేవే 3 థింగ్స్. ఫస్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్, రీజనింగ్, వర్బల్. బట్ నా సజెషన్ ఏంట్రా అంటే మీ ప్రిపరేషన్‌ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌తో అయితే స్టార్ట్ చేయండి. ఎందుకురా అంటే మీకు తెలుసు ఈ యాప్టిట్యూడ్‌లో మనకి మెయిన్ కీ రోల్ ప్లే చేసేది వచ్చేసి టైం. మనం ఎంత తక్కువ టైంలో ఎన్ని క్వెషన్స్ కరెక్ట్‌గా సాల్వ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో ఇట్స్ కంప్లీట్‌లీ ఫార్ములా బేస్డ్ కాబట్టి సో, మీరు ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లోని క్వెషన్స్ ఎంత సాల్వ్ చేస్తే, మీకు అంత తక్కువ టైంలో అయితే ఎక్కువ క్వెషన్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. కంపేర్ టు రీజనింగ్ అండ్ వర్బల్ అయితే మనకక్కడైతే ఈ ఫార్ములా స్కోప్ అయితే ఉండవు. సో, మనం థింక్ చేసి ఆ కైండ్ ఆఫ్ టాపిక్స్ ప్రిపేర్ అయ్యి క్వెషన్ అయితే సాల్వ్ చేయాల్సొస్తుంది. సో, ఇక్కడ మీరు ఫాస్ట్‌గా క్లియర్ చేస్తే, అక్కడ మీకు ఎక్స్‌ట్రా టైమ్ అయితే దొరుకుతుంది ఆ క్వెషన్స్ సాల్వ్ చేయడానికి. సో, అందుకని నేను సజెస్ట్ చేసేది ఏంట్రా అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌తో స్టార్ట్ చేయండి. వర్బల్‌తో అయితే ఎండ్ చేయండి మీ ప్రిపరేషన్ అయితే. సో, దీని తర్వాత నేనైతే కింద డిస్క్రిప్షన్‌లో అయితే 2 లింక్స్ అయితే ఇచ్చా. సో, డిఫరెంట్ వెబ్‌సైట్స్ దాంట్లో మీకు నచ్చిన వెబ్‌సైట్‌కైతే వెళ్ళండి. నేను ఏదైతే లిస్ట్ ఇచ్చానో దాంట్లో మీరైతే ఒక ఆర్డర్ అయితే సెట్ చేసుకోండి. పర్టిక్యులర్ ఆర్డర్ అయితే అవసరం లేదు. సో, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌కి ఆ కైండ్ ఆఫ్ ఫార్ములాస్ గానీ, టాపిక్ రిలేటెడ్ ఓవర్‌వ్యూ గానీ, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ గానీ, ప్రాక్టీస్ క్వెషన్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి ఆ వెబ్‌సైట్స్‌లో అయితే ఫ్రీ వెబ్‌సైట్స్. సో, అక్కడికి వెళ్ళి అట్‌లీస్ట్ ఈచ్ టాపిక్‌లో ఒక 15 క్వెషన్స్ అన్నా సాల్వ్ చేయడానికైతే ట్రై చేయండి. సో, మీకు ఆ టాపిక్ పైన కంప్లీట్‌గా ఒక కైండ్ ఆఫ్ ఐడియా అయితే వస్తుంది. సో, వన్స్ మీరు ఫెమిలియర్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. సో, స్టార్టింగ్ విత్ 30 మినిట్స్‌తో అయితే స్టార్ట్ చేయండి. బట్ కన్సిస్టెంట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ డే చేయడానికైతే ట్రై చేయండి. సో, మెల్లగా టైం గూడా పెంచుకుంటూ ఆ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్‌నయితే పెంచుకుంటూ పోండి. సో, ఈ కైండ్ ఆఫ్ మీకైతే మోర్ దెన్ ఎనఫ్ ఇలా అయితే ప్రిపేర్ అయితే మాత్రం మీరు యాప్టిట్యూడ్‌ని డెఫినైట్‌లీ క్లియర్ అయితే చేసేయొచ్చు. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. అండ్ మనకి నెక్స్ట్ రౌండ్ వచ్చేసి కోడింగ్. ఈ కోడింగ్ రౌండ్ అనేది జస్ట్ మోడరేట్ లెవెల్‌లోనే ఉంటుంది ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో. బట్ ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వకపోతే మాత్రం బిస్కెటే ఈ రౌండ్ అయితే. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి చాలామంది ఆ కైండ్ ఆఫ్ కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉంటారు. బ్రో నేను జావా నేర్చుకోవాలా? పైథాన్ నేర్చుకోవాలా? అనేసి. నేను నా కాలేజ్ లైఫ్‌లో ఉన్నప్పుడు చాలా విన్నా. డీఎస్ఏకి జావానే నేర్చుకోవాలి. లేదా నీకు ఫ్యూచర్ బావుండాలంటే పైథాన్ నేర్చుకోవాలి. ఇలా చాలా సొల్లు థింగ్స్ అయితే విన్నా. బట్ నేను సజెషన్ ఇచ్చేది ఏంట్రా అంటే, ఒకవేళ మీరు మీ బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉన్నా, లేకపోతే అట్‌లీస్ట్ మీ ప్లేస్‌మెంట్స్‌కి ఒక 4-5 మంత్స్ గ్యాప్ ఉన్నా కూడా జావా అయితే నేర్చుకోండి. ఎందుకంటే మీరు జావాని మాస్టర్ చేయాలంటే అట్‌లీస్ట్ ఒక డీసెంట్ లెవెల్‌లో నేర్చుకోవాలన్నా కూడా మీకు కొంచెం టైం అయితే కావాలి. సో, బిగినర్స్‌కైతే ఆ కైండ్ ఆఫ్ టైమ్ ఉంటే మాత్రం జావా అయితే నేర్చుకోండి. లేదు బ్రో మాకు జస్ట్ 1 మంతే ఉంది, లేకపోతే 2 మంత్సే ఉంది. మేము ప్లేస్‌మెంట్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీకు బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మాత్రం పైథానే. సో, నో ఇష్యూ మీరు పైథాన్‌ని కూడా నేర్చుకోవచ్చు. వన్స్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని పిక్ చేసుకున్న తర్వాత సో, ఇనీషియల్ అట్‌లీస్ట్ ఒక 10 డేస్ అయినా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్న బేసిక్స్‌ని నీట్‌గా అయితే కవర్ చేయండి. లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్ గానీ, ఆ కైండ్ ఆఫ్ లూపింగ్ కాన్సెప్ట్ గానీ, ఊప్స్ కాన్సెప్ట్ గానీ, ఆ కైండ్ ఆఫ్ ఫైల్ హ్యాండ్లింగ్ ఇవన్నీ నీట్‌గా అయితే నేర్చుకొని, టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు గానీ, ఈ కాన్సెప్ట్స్‌నయితే మాత్రం క్లియర్‌గా అయితే నేర్చుకోండి. సో, వన్స్ ఈ టాపిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత, మీరు వన్స్ ఆ కైండ్ ఆఫ్ ఫెమిలియర్ నాకు ఓకే. నాకు ఈ టాపిక్స్ అన్నీ అర్థమైంది అని ఫీల్ అయిన తర్వాత, హ్యాకర్ ర్యాంక్ వెళ్ళి ఆ కైండ్ ఆఫ్ ఐ మీన్ పైథాన్ గానీ, జావా గానీ మీరు నేర్చుకున్న లాంగ్వేజ్ రిలేటెడ్ క్వెషన్స్‌నయితే సాల్వ్ చేయండి. సో, వన్స్ మీరు ఈ క్వెషన్స్ అన్నీ సాల్వ్ చేశాక మీకు ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో, దీని తర్వాత నెక్స్ట్ అయితే డీఎస్ అయితే నేర్చుకోండి. డీఎస్ఏలో కూడా ఏ కైండ్ ఆఫ్ హడావిడి అయితే వద్దు. అరేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్ ఈ 3 టాపిక్స్‌నయితే నీట్‌గా మాస్టర్ చేయండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఈ టాపిక్స్ నేర్చుకున్న తర్వాత దెన్ లీడ్ కోడ్‌కొచ్చి ఇక్కడ డీఎస్ఏ రిలేటెడ్ క్వెషన్స్ అయితే సాల్వ్ అయితే చేయండి. ఏంటి బ్రో లీడ్ కోడ్ ఇప్పుడు చెప్పావు స్టార్టింగ్‌లో చెప్పలేదంటే, లీడ్ కోడ్‌లో క్వెషన్స్ ఆ కైండ్ ఆఫ్ కొంచెం డిఫికల్టీ అయితే ఎక్కువుంటుంది. సో, మీరు ఇనీషియల్‌గా లాంగ్వేజ్ నేర్చుకున్న కొత్తలోనే వచ్చి చేస్తే మీ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సో, అందుకే హ్యాకర్ ర్యాంక్‌తో స్టార్ట్ చేయండి. లీడ్ కోడ్‌తో ఎండ్ చేయండి. సో, దీంతో మీ కోడింగ్ రౌండ్ ప్రిపరేషన్ సరిపోతుంది. మీరైతే ఈజీగా క్లియర్ చేయొచ్చు.
అండ్ మన రిక్రూట్మెంట్ ప్రాసెస్లో నెక్స్ట్ రౌండ్ విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ రౌండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ రౌండ్. సో ఈ రౌండ్ గురించి డిస్కస్ చేయాలంటే చాలా పాయింట్స్ ఉన్నాయి, బట్ ఇప్పటికే వీడియో అయితే చాలా లెంత్ అయితే అయిపోయింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు అయితే ఈ వీడియో అయితే చెప్తా. అండ్ నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ గురించి ఇన్ డెప్త్గా కూడా ఇంకొక వీడియో అయితే చేద్దాం. సో ఇప్పుడైతే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కవర్ చేసేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రో. మీ మీద ఇంప్రెషన్ క్రియేట్ చేయాలన్నా, బ్రేక్ చేయాలన్నా ఈ సెల్ఫ్ ఇంట్రోతోనే అవుతుంది. సో సెల్ఫ్ ఇంట్రో అడిగారు కదా, ఏదో చెప్పాలి కదా అన్నట్లుగా ఏదో చెప్పేసామని కాకుండా అట్లీస్ట్ మీ గురించి ఒక 4 to 5 మినిట్స్ ఒక స్ట్రక్చర్డ్ వేలో నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీ మీద ఇంప్రెషన్ అయితే మాత్రం రాకెట్ హైలో అయితే వెళ్ళిపోద్ది. సో ఇవైతే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ ఇంట్రోని అస్సలు లైట్ తీసుకోకండి. మీ బెస్ట్ వేలో అయితే ప్రజెంట్ చేయండి డెఫినెట్గా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్రాజెక్ట్స్. మీ రెజ్యూమేలో పెట్టిన ప్రాజెక్ట్ మీరు ఓన్గా చేసినా, ఎక్కడన్నా లేపేసినా పర్లేదు, కానీ ఆ ప్రాజెక్ట్‌లో మీరు చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ అయితే మీ మైండ్‌లో అయితే ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూట్యూబ్ నుంచి లేపేశారు, అయినా ఆ ప్రాజెక్ట్ గురించి నీట్‌గా తెలుసుకోండి. ఆ ప్రాజెక్ట్‌లో వాడిన టెక్నాలజీ ఏంటి? అసలు ఇది ఎందుకు చేశారు? ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకైతే తెలిసుండాలి. సో వాళ్ళు క్వెషన్స్ మిమ్మల్ని ఎలా అయినా అడగొచ్చు. సో మీరైతే ఆ క్వెషన్స్‌కి రెడీ అయితే ఉండాలి. సో ఇదొకటైతే మైండ్‌లో పెట్టుకోండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఇది ఎస్పెషల్లీ మీరు గాని సీఎస్‌సి కోర్ స్టూడెంట్స్ అయినా, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ డేటా సైన్స్ ఈ రిలేటెడ్ ఫీల్డ్‌లో ఉన్నా కూడా మీకైతే సీఎస్ ఫండమెంటల్స్ అయితే అట్లీస్ట్ బేసిక్ క్వెషన్స్ అన్నా నేర్చుకొని అయితే వెళ్ళండి. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ గానీ, ఆ కైండ్ ఆఫ్ సిఎన్ఎస్ గానీ, ఈ రిలేటెడ్ సబ్జెక్ట్స్. సో మిమ్మల్ని దీంట్లో ఆ కైండ్ ఆఫ్ బేసిక్ క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. సో దీన్నైతే నెగ్లెక్ట్ అయితే చేయకండి. అండ్ వీటితో పాటు ఇంటర్వ్యూకని మనకి కొన్ని స్పెసిఫిక్‌గా స్టాండర్డ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. లైక్ ఫిబొనాకీ గానీ, ప్రైమ్ నంబర్స్ గానీ, సో ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్ జస్ట్ బేసిక్ క్వెషన్సే. సో అవి కూడా చూసుకొనైతే వెళ్ళండి. రఫ్‌లీ ఒక 7-8 క్వెషన్స్ అయితే ఉంటాయి. సో మాక్సిమం ఇవే అయితే అడుగుతారు కాబట్టి రిపీటెడ్‌గా ఇంటర్వ్యూస్‌లో మీకు డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో ఇది గైస్ మనకి మోస్ట్‌లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ టు టెక్నికల్ ఇంటర్వ్యూ. అండ్ ఫైనల్‌గా మనకొచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో దీనికి మీకెక్కువ ప్రిపరేషన్ అయితే అవసరం లేదు. మీకు కావాల్సిందంతా మీ మీద మీకు కాన్ఫిడెన్స్, ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా మాట్లాడడం. ఈ 2 మెయింటైన్ చేస్తే మీరు ఈ రౌండ్ ఈజీగా అయితే క్లియర్ చేయొచ్చు. సో హెచ్ఆర్ క్వెషన్స్ అంటే జస్ట్ వాళ్ళు మీ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్‌ని చెక్ చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ అసలు మీరు ఆ కంపెనీకి సరిపోతారా లేదా? సో దీనికి రిలేటెడ్ క్వెషన్సే మిమ్మల్నయితే మాక్సిమం అడుగుతారు. సో మీరు అడిగిన ప్రతి క్వెషన్‌కి ఏమాత్రం తడబడకుండా కాన్ఫిడెంట్‌గా అయితే ఆన్సర్ అయితే చేయండి. తప్పైనా పర్లేదు, కాన్ఫిడెంట్‌గా చేయండి. సో అదైతే పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. సో మీరు ఎంత పాజిటివ్‌గా ఉండగలిగితే అంత పాజిటివ్‌గా ఉండండి. చాలు, ఈ రౌండ్‌ని ఈజీగా అయితే క్లియర్ చేసేస్తారు. సో అది గైస్ ఈ వీడియో అయితే మీకు డెఫినెట్‌లీ ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయితే అయిందనుకుంటున్నా. మీరు గాని ఇక్కడి దాకా వీడియో చూసుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద అయితే కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.